రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ ఇక్కడికి రాలేదా, ఇక్కడే పార్టీ పెట్టలేదా, కొండగుట్టి వెళ్ళలేదా, జనసేన పోటీ చేయలేదా లాస్ట్ ఎన్నికల్లో? ఇవన్నీ జరిగాయి కదా. అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? అప్పుడు ఎవరు అడ్డుకోవాలి? ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటే కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఈ కాంటెక్స్ట్లో క్లియర్గా ఆంధ్రాకు సంబంధించిన జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. సో అందుకని ఇప్పుడు దీన్ని ఇక్కడితో వదిలేయకుండా ఇంకా పెరుగుతూ ఉంది. జనసేన నాయకులు ఆ రోజు కూడా రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ సభ రోజు చాలా దారుణంగా కామెంట్లు చేశారు. అందులో ఒక అతను చంద్రలాల్, అతని పేరు కొర్ర చంద్రలాల్, అతను చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడి రేవంత్ రెడ్డిని, అరే నువ్వు జనసేనతో పెట్టుకున్నావురా, నిన్ను బలిస్తాం అంటే నేను చంపి బలిస్తాం, చంపుతాం, బలిస్తాం అని మాట్లాడారు. సో దాంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు. ఇది తప్పేం లేదు, ఎందుకంటే ఒక సీఎంను పట్టుకొని నిన్ను బలిస్తామంటే అరెస్ట్ చేయడం తప్పు లేదు. కానీ ఇక్కడ పోలీసులకు ప్రశ్నలు ఏంటంటే, మీరు అన్ని విషయాల్లో ఇలాగే బిహేవ్ చేస్తున్నారా? అదే రేవంత్ రెడ్డి దారుణంగా కేసీఆర్ని మాట్లాడుతున్నారు, మరి మీరు రేవంత్ రెడ్డి మీద కేసులు ఎందుకు పెట్టలేదు సుమ్మటగా? అదే పవన్ కళ్యాణ్ని ఫోటోని చెప్పులతో కొడుతూ పవన్ కళ్యాణ్ని చాలా దారుణంగా మాట్లాడారు, ఇప్పటికి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఎందుకు మీరు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు? కేవలం చంద్రలాల్ని, జనసేన అతన్ని కార్యకర్తను ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇవాళ జనసేన నాయకులు కానీ లేకపోతే చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అది అందులో వాస్తవం కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈరోజు కొత్తపల్లిలో కూడా రాధాకృష్ణ అసలు మీరు ఇక్కడ రాజకీయాలకు వేలు పెట్టకండి అని జనసేనకి తెలుగుదేశానికి ఒక హెచ్చరిక చేశాడా లేకపోతే సందేశం ఇచ్చాడు మొత్తానికి. నిజానికి ఇష్యూ అది కాదు కదా. ఇక్కడ తెలంగాణ వాదులు ఏమి వాళ్ళు వచ్చి పోటీ చేయొద్దని చెప్పట్లేదు. తెలుగుదేశం పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేసినప్పుడు ఇక్కడ తెలంగాణని అవమానించే విధంగా మాట్లాడకూడదు, తెలంగాణకి అనుకూలంగా మాట్లాడాలి. నువ్వు తెలంగాణ రాజకీయ జరుపుకుంటే ఆంధ్ర రిప్రజెంటేటివ్ లాగా ఇక్కడ బిహేవ్ చేయకూడదు. ఒక జాతీయ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి, కాంగ్రెస్ నోడని వ్యతిరేకిస్తున్నాడు, బీజేపీ ఉంది, ఇవన్నీ జాతీయ పార్టీలే కదా. మరి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉన్న చోట తెలంగాణని అవమానకరంగా, తెలంగాణ సింబల్స్ని, తెలంగాణని అవమానకరంగా భాషని అవమానకరంగా మాట్లాడినప్పుడు వీళ్ళు సహించరు. అదే జరిగింది అక్కడ. సో దానికి వీళ్ళు అర్థం చేసుకోవాలి తప్ప దానికి పరిష్కారం అది కాదు. రెండోది, రాధాకృష్ణ ఏమంటున్నాడు, మీరు కంపెనీల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు అంటున్నారు. అది రాధాకృష్ణ చెప్పింది కరెక్టే. కంపెనీల్ని ఏ ఊరు కంపెనీ అనేది కాకుండా ద్వేషించాలని అవసరం లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఆయన ఇప్పుడు ఎందుకు వాళ్ళు గుజరాతీ కంపెనీని ద్వేషించట్లేదు, అమెరికా నుంచి వచ్చిన కంపెనీని ద్వేషించట్లేదు, కానీ ఇక్కడ మీరు వచ్చి మళ్ళీ మీరు మమ్మల్ని ద్వేషిస్తూ మమ్మల్ని అవమానిస్తూ మళ్ళీ మా వనాలని దోచుకోవడానికి మీరు వస్తే మేము ఎందుకు అలో చేయాలనేది ఆ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది లేకుండా ఉంటే కరెక్ట్ కాదు. సో ఒక్కోసారి ఏంటంటే ఉద్యమం కొలత వేసినట్టు ఇక్కడ వరకే ఉండాలి, ఇక్కడ నుంచి ముందుకు పోకూడదని ఏం లేదు. ఖచ్చితంగా ప్రాంతీయవాదాన్ని సొంత ప్రయోజనాల కోసం పొలిటికల్ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి, అంతవరకు వాస్తవమే. అట్ ద సేమ్ టైం ప్రజల్లో కానీ లేకపోతే మేధావుల్లో కానీ ఈ ప్రాంతీయవాదం ఎందుకు ఉంది అంటే, ప్రాంతీయవాదానికి ముప్పు ఉంది అన్న పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళలో కూడా అది సజీవంగా ఉంది. అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. నేను నా పర్సనల్గా చెప్పాలంటే నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. నాకు ఇప్పటివరకు నేను ఆంధ్రుడు అని ఎవరు ఏమనిందే లేదు. ఎటువంటి ఇబ్బంది నాకు కలగలేదు. నా మిత్రులు అనేక మంది ఆంధ్రులు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అదేమి ఎప్పుడు మా టాక్స్లో కానీ ఏమీ లేదు. కానీ ఈ నేపథ్యం అర్థం చేసుకోకుండా ఇక్కడ ఉన్న తెలంగాణ వాదానికి బేస్ని అర్థం చేసుకోకుండా బిహేవ్ చేస్తే మాత్రం ఇలాంటి ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాన్ని ఉపయోగించుకుంటాడు ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం జనసేన వాళ్ళు కూడా రెచ్చిపోయి మరుసటి రోజు కూడా పెట్టినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి లాంటి వాళ్ళని కూడా బండబూతులు మాట్లాడిన ఇది పరిస్థితి చూస్తున్నాం. అందువల్ల ఇక్కడ జనసేన ఏమీ లేదు అసలు, నామకే వాస్తే. అతనే చెప్పినట్టు నేను అక్కడే సీఎం కాలేకపోయిన దిక్కు లేదు, ఇక్కడేమవుతాను నేను అన్నాడు. అది వాస్తవం, అక్కడే దిక్కు లేదు అతనికి, ఇక్కడ వచ్చి అతను ఏమవుతాడు. కాబట్టి ఏం అవ్వలేనప్పుడు ఎందుకు మరి హడావిడి? సైలెంట్గా వచ్చి సైలెంట్గా పోవచ్చు కదా.
అది నేను అనుకోవడం పవన్ కళ్యాణ్ కూడా మారుతాడు ఖచ్చితంగా. నెక్స్ట్ టైం ఆయన ఇలా చేయడు, ఆయనకు కూడా ఈ అనుభవం వచ్చింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చూసుకొని రెచ్చిపోయే వాళ్ళు మాత్రం జైలుకి వెళ్తారనేది ఈ సంఘటనతో మనకు అర్థం.